బాబయ్య ఎంత కావాలి? 3 రోజులుగా ఏం తినలేదు తాగలేదు. ఒక 100 రూపాయలు అంటే దానం చేయ బాబయ్య. ఓ అవునా, ఈ వెయ్యి తీసుకో, ఖర్చులుకుంటది. అబ్బా ఏమి దానగుణమయ్యా? నీ దానగుణం నీ మొహం చూస్తుంటే నీకు ఒకటి ఇవ్వాలనుంది. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయ. నువ్వు ఏ రోజైతే కష్టాల్లో ఉంటావో ఆ రోజే దీన్ని ఓపెన్ చేయ. మహాప్రసాదం. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదురా. అయ్యో అవునా? 10,000 ఫోన్ పే చేసా చూడు. ఏమండి, మా చుట్టాలు లోన్ కోసం షూరిటీ అడుగుతున్నారండి. అయ్యో పాపం ఎన్ని కష్టాలు ఉంటారు. ఇటు షూరిటీ పెట్టేస్తా. సహాయమే కదా, నేను చేస్తానులే. తీసుకోండి తీసుకోండి. సార్ మీరు షూరిటీ పెట్టి ఎగ్గొట్టారు, డబ్బులు మీరే కట్టాలి సార్. సార్ ఈఎంఐ అప్పు కట్టండి. స్కూల్ బిల్ వచ్చేసింది. మొబైల్ బిల్ సిగ్గులేదా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడే దీన్ని ఓపెన్ చెయ్యి. అందుకనే అన్న ఎవరికి ఏ సాయం చెయ్యొద్దు, తలకు మించిన సాయం చెయ్యనే చెయ్యొద్దు. దాంట్లో నేను నెంబర్ 1. ఎలా చెప్పగలిగా స్వామి? ఒకటి చెప్తా ఈయన, అతిగా తాగేవాడైనా కొంచెం ప్రశాంతంగా ఉంటాడేమో కానీ అతిగా జాలిగుణం గలవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఇక చెప్తున్నా, అతి జాలిగుణం వద్దు. అర్థమైంది స్వామి.